యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇందాక అడిగాను మిమ్మల్ని, 10 ఏళ్ల క్రితం మీకు గచ్చిబౌలి తెలుసా? 15 ఏళ్ళ 20 years బ్యాక్ హైదరాబాద్లో ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అంటే పంజాగుట్ట. ద మోస్ట్ కాస్ట్లీ. మీరు తీసుకునే రామ్ గోపాల్ మరి ఇంటర్వ్యూ రామోయిజంలో ఆయన మూవీస్ అన్ని పంజాగుట్ట చుట్టే ఉంటాయి. పంజాగుట్ట, నాగార్జున హిల్స్ వాటి చుట్టే ఉంటాయి. అక్కడక్కడ మీకు ఒకటి పెళ్ళి కొన్ని ఏరియాస్ కనపడతాయి. ఇప్పుడు తీసే మూవీస్ అన్ని సిటీ అవుట్స్కట్స్ మోయినాబాద్ వరకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అంటే సిటీ గాట్ ఎక్స్పాండెడ్ అట్లీస్ట్ 30-35 kilometers ఇన్ లాస్ట్ 20 years. అంటే మేజర్ అర్బన్, ఐమ్ టాకింగ్ అబౌట్ మేజర్ అర్బన్ ఒక 35 kilometers వెళ్ళిపోయింది నాగార్జున సర్కిల్ నుండి. గచ్చిబౌలి ఈజ్ నౌ హార్ట్ ఆఫ్ సిటీ. ఈరోజు గచ్చిబౌలి ఈజ్ నాట్ అవుట్స్కట్స్ ఎనీమోర్, ఇట్స్ హార్ట్ ఆఫ్ సిటీ. గచ్చిబౌలి దాటి మీకు మళ్ళీ హైదరాబాద్ అటు శంషాబాద్ వెళ్ళిపోయింది, అది కూడా హార్ట్ ఆఫ్ సిటీ అయింది. ఈవెన్ దట్ మూడ్ బియాండ్ శంషాబాద్ వెంట్ టు షాద్నగర్. ఫ్రమ్ దేర్ ఇట్ హస్ బికమ్ ది జడ్చర్ల యాజ్ ఎంట్రీ. మళ్ళీ ఇటువైపు వెళ్తే శంకర్పల్లి విచ్ వాజ్ హ్యాపెన్ టు బి అన్ అవుట్స్కట్స్, దాన్ని ఇంటిగ్రేట్ చేశారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ మెయిన్ సిటీ. ఒకప్పుడు ఒక 6-7 years బ్యాక్ మీకు సంగారెడ్డి అంటే ఎక్కడో అనుకునేవాళ్ళు. నవ్వు సంగారెడ్డి మీకు హైదరాబాద్ సేమ్ కుకట్పల్లి ట్రాఫిక్ బంపర్ ట్రాఫిక్ ఉంటుంది, ఇంచుమించు ట్రాఫిక్ ఉంటుంది. యాదాద్రి హ్యాపెన్ టు బి ది పార్ట్ ఆఫ్ హైదరాబాద్. మీరు అటు వరంగల్ హైవే తీసుకుంటే మీరు సండే రోజు యాదాద్రి వెళ్ళండి, పీపుల్ టాక్ అబౌట్ నో టెంపుల్. ఇట్స్ నాట్ టెంపుల్ ఎనీమోర్, ఇట్స్ అ రెసిడెన్షియల్ ఏరియా, ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ జోన్, it's a manufacturing zone more or less. So all these areas technically come under greater Hyderabad. Greater Hyderabad, greatest a grand view of Hyderabad. But I foresee Hyderabad probably next 10 years మీకు Warangal is going to be part of Hyderabad, even Suryapet is going to be part of Hyderabad. ఇటువైపు తీసుకుంటే any of Jadcherla is part of Hyderabad. It will go up to the level of Kothakot, it will be part of Hyderabad. Even now Sadashud will be part of Hyderabad. So నేను ఒక ఇండివిజువల్ కెపాసిటీలో నేను ఒక 30 లక్షలు నా దగ్గర ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, అది ఎంత అవుతుంది ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో? మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీ చాయిస్ ఆఫ్ లొకేషన్లో చుట్టుపక్కల ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎస్సీజెడ్స్ ఉన్నాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల, ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీస్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ది వెస్ట్ జోన్ కానివ్వండి, ది సౌత్ జోన్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు టువర్డ్స్ ది న్యూ కారిడార్, దివిటిపల్లి, ఇటువంటి పోలేపల్లి, ఇవన్నీ ఎస్సీజెడ్స్ వస్తున్నాయి. అక్కడ ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఏ సిటీ అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ ఇది ఒక లొకేషన్ లైక్ జడ్చర్ల, ఇవన్నీ కూడా ఇలాంటి లొకేషన్లో దిస్ ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ కోకాపేట్. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరుగుతుందని? మీ కోకాపేట్లో ఎంత పెరిగిందండి? 10 ఏళ్లలో కోకాపేట్లో ఎంత పెరిగింది? అమ్మో, అసలు కానీ సిమిలర్. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు మీకు. నేను ఐఎమ్ సేయింగ్ రిప్లికేషన్ ఆఫ్ కోకాపేట్ అని చెప్పి 30 లక్షలు 3 కోట్లు అవుతుంది ఈజీ అవుతుంది. అంతకన్నా బియాండ్ కూడా కావచ్చు. 5-10 ఏళ్లలో మ్యాక్సిమం 10 ఏళ్ళ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఎందుకంటే కోకాపేటలో 10 years బ్యాక్ ఎవరు మాట్లాడలే కదా. చాలామంది జనాలు కోకాపేట గురించి వింది. తెలుగు ప్రజలు ఎప్పుడు విన్నారంటే లాస్ట్ 5 years ఒక తెలుగు మూవీలో కోకాపేట ఆంటీ గురించి, ఎస్ ఎగ్జాక్ట్లీ, అక్కడనే విన్నారు. అంతమందికి వాళ్ళకి తెలియదు. అయితే ఈ మూవీ వచ్చినప్పుడు కోకాపేటలో ఎకరం ₹1 ఉండేది, ఈరోజు 100 కోట్లు అయింది. ఈ మూవీ వచ్చినప్పుడు, ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు, ఆ మూవీ వచ్చినప్పుడు అప్పుడు ఎకరం 1-1.5 ఉండేది, ఈరోజు 100 కోట్లు అయింది. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ వేలంపాటలో 100 కోట్లు వేయడం కాదు, బయట ఇన్ జనరల్లో కూడా. మీకు బయట ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట్, విస్పర్ వ్యాలీ ఏరియాలో 100 crores పెట్టిన ల్యాండ్ లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ల్యాండ్ అవైలబిలిటీ లేదు. Land is the only limited resource. Land cannot be remade or remanufactured. ఇక్కడ I want to ask you one question అండి. When you say invest in real estate, ల్యాండ్కి, అపార్ట్మెంట్స్కి, ఇండిపెండెంట్ హౌసెస్కి ఏమిటి తేడా? సూపర్ క్వశ్చన్. అపార్ట్మెంట్ హ్యాపెన్ టు బి ఎ నెస్ట్, ఉండడానికి కోసం. అపార్ట్మెంట్ నెవర్ బికమ్స్ ఏ హౌస్, ఇట్ బికమ్స్ ఎ హోమ్. హోమ్ అంటే భార్య భర్తలు అందరు కలిసి ఉండేది హోమ్ అనుకుంటాం మనం. అందరం ఒక ఫ్లోర్ కింద అందరం ఉంటాము, ఆప్యాయతలు, ప్రేమ ఆప్యాయతల మధ్యలో ఉంటాం కాబట్టి ఒక హోమ్ అనుకుంటాం. బట్ ఇట్ కెనాట్ బికేమ్ ఏ హౌస్. హౌస్ అంటే ఏంటంటే, హౌస్ అంటే ప్రాపర్టీ. అపార్ట్మెంట్ డెఫినెట్లీ ఇస్ నాట్ ఏ ప్రాపర్టీ. మీరు ఇందాక మనం అనుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా పెరుగుతాయి, ఆ రేట్లు పెరుగుతాయేమో. అవసరం. ఇప్పుడు గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తున్నారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎవరో అబ్బాయి పనిచేస్తున్నాడు, అతను ఆ ఏరియాలో ఆ ప్రాక్సిమిటీ, ఆ విసిలిటీకి దగ్గరగా ఉండాలి. సో హీ విల్ చూస్ సమ్ 1 hour 1.5 hour ట్రాఫిక్ డిస్టెన్స్లో రాకపోకలను దృష్టిలో పెట్టుకుని చుట్టుపక్కల ఎక్కడో చోట అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు. ఈ 7th floorలో 8th floorలో కొనుక్కుంటాడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఆ డిప్రిసియేషన్ని తీస్తే మీ బ్యాంక్ లోన్లో క్లియర్ అయ్యే టైంకు అపార్ట్మెంట్ మీకు ఒక వస్తువులాగా మిగులుతుంది, ప్రాపర్టీలాగా మిగులుతుంది, డిప్రిషియేటే మిగులుతుంది. అది ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ ప్రాపర్టీ. ఓకే. వేర్ యాజ్ ల్యాండ్ ఈజ్ డెఫినెట్లీ ప్రాపర్టీ. భూమి అనేది ప్రాపర్టీ.
అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీకు ఒక సిస్టంలోకి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీమ్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత రోడ్స్ వెడల్పు కావడము, ఇప్పుడు మెట్రో స్టేషన్ ఇలాంటివి రావడము, ట్రాన్స్పోర్టేషన్ అభివృద్ధి చెందడం ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు అపార్ట్మెంట్స్కి వాల్యూ ఉండదు. ఇంకా పీపుల్ విల్ నాట్ ప్రిఫర్ అపార్ట్మెంట్స్. సంబడీ హూ స్టేయింగ్ ఇన్ షాద్నగర్, సంబడీ హూ స్టేయింగ్ ఇన్ జడ్చర్ల, ఇఫ్ యూ హెస్ గాట్ ఏ సీమ్లెస్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హాఫ్ అన్ అవర్లో కనుక గచ్చిబౌలి రాగలిగితే వై విల్ స్టే ఇన్ అపార్ట్మెంట్ ఇన్ కూకట్పల్లి? అదే ఆబ్వియస్లీ అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ మంచి ఇప్పుడైతే ఫ్రెష్ ఎయిర్ కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ అది ఫ్యాక్టర్ అది. ఇంకొకటి పోస్ట్ కరోనా తర్వాత అందరికీ జాగ్రత్తలు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొని దేర్ ఆర్ 2 థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. కరోనా తర్వాత భారతదేశంలో 2 విప్లవాలు వచ్చాయి, చాలా సైలెంట్ రెవల్యూషన్స్ వచ్చాయి. ఒకటి ఆటో రెవల్యూషన్, 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ రెవల్యూషన్ వచ్చింది. మన ఆటో సేల్స్ ఎస్పెషల్లీ 4 వీలర్ సేల్స్ వి జంప్ 200%. మన కార్ల అమ్మకాలు 200% పెరిగాయి భారతదేశంలో కరోనా తర్వాత. పీపుల్ థాట్ ఎంటైర్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ట్రబుల్, 50% జనాభా ఎగిరిపోతుంది, భారతదేశం కూడా అతలాకుతలం అయిపోతుంది, మనం అందరం కూడా కంప్లీట్ కొలాప్స్ అయిపోయాం అనుకున్న సందర్భంలో పీపుల్ హ్యావ్ ప్రిఫర్డ్ టు బై 4 వీలర్ ఫర్ దాట్ సోషల్ డిస్టెన్సింగ్ దృష్టిలో పెట్టుకుని బైక్స్ కన్నా కార్ల కన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇది కంఫర్టబుల్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి దే గాట్ ఇన్ టు 4 వీలర్స్. 1990 నుంచి 2020 వరకు ఎన్ని 4 వీలర్స్ మోడల్స్ వచ్చాయో 2020 నుంచి 2025 5 ఇయర్స్లో అన్ని వచ్చాయి మోడల్స్. సో టుడే బయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, వాడికి ఒక ట్రిగర్ పాయింట్ కావాలి. అదే యూ నీడ్ టు హ్యావ్ ఎ ట్రిగర్ పాయింట్. ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ ఒక ట్రిగర్ పాయింట్, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఇవన్నీ ట్రిగర్ పాయింట్ అని కొనుక్కోవాలి, ఒక స్టేటస్ రిక్వైర్మెంట్ కాబట్టి కొనుక్కుంటారు ఎలాగలాగా. సో అంతవరకు కార్ల అవసరం ఎవరికి పడలేదు, దే థాట్ ఇట్స్ అ లగ్జరీ ఐటమ్. బట్ ఎప్పుడైతే అది అవసరం కింద మారిందో పీపుల్ స్టార్టెడ్ బయింగ్ కార్స్. అది యూస్డ్ కార్ కావచ్చు, కొత్త కార్ కావచ్చు, బట్ వీ హ్యావ్ జంప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్ హ్యావ్ కమ్. ఈవెన్ హుండై కూడా మన లిస్ట్ చేశారు భారతదేశం దృష్టిలో పెట్టుకొని. ఫోర్డ్ వాళ్ళు, మా ఫోర్డ్ కంపెనీ యాజ్ లెఫ్ట్ ఇండియా, ఇండియాలో మార్కెట్ లేదు, కష్టంగా ఉన్నామని చెప్పేసి ఇండియా నుంచి వెళ్ళిపోయారు ఫోర్డ్ వాళ్ళు. నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్ అగైన్ ఇన్ 4 years, సీయింగ్ ద మార్కెట్ కండిషన్, సీయింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ద మార్కెట్, సీయింగ్ ద పర్చేసింగ్ ఎబిలిటీ ఆఫ్ ద ఇండియన్స్, అది చూసి మళ్ళీ వాపస్ వస్తున్నారు. సిమిలర్లీ వాట్ హ్యాపెండ్ ఈజ్ మైక్రో ఫ్యామిలీ సిస్టమ్ వచ్చింది. పేరెంట్స్ ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు, అన్నదమ్ములు అందరూ ఒకే చోట ఉండేవాళ్ళు. ఈ కరోనా తర్వాత సోషల్ డిస్టెన్స్ పేరు ఒక బహానా, ఆ పేరు పెట్టుకొని తండ్రి నుంచి కొడుకులు విడిపోవడము, అన్నదమ్ములు విడిపోయి ఇలా జరిగి అందరూ వెళ్ళారు. అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. సో ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ లోన్స్, మనకు కంఫర్టబుల్ బ్యాంక్ లోన్స్ ఇవ్వడం, డిస్బర్స్మెంట్స్ చాలా ఈజీ చేయడం బ్యాంక్ లోన్స్, ద యాంపుల్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్వెంటరీ ఉండడము, చాలా ఇన్వెంటరీ ఉంది మన దగ్గర. సో నౌ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు బై ఇండిపెండెంట్ హౌస్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర సపోజ్ 30 లక్షలు ఈఎంఐ కట్టాల్సిన అమౌంట్ ఉంది, లోన్ ఉంది, బట్ 30 లక్షలు రెడీలీ క్యాష్ కూడా ఉంది. ఈ 30 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసి డబ్బులు చేసుకుని ఈ ఈఎంఐలు కట్టుకుంటూ కంటిన్యూ చేయడం బెటరా, ఆ 30 లక్షలతో అప్పులు తీర్చేయడం బెటరా? ఎందుకు ఈఎంఐలు కంటిన్యూ చేయండి, కంటిన్యూ ఈఎంఐ. 30 లక్షలు పెద్ద కష్టం ఏం కదా, ఈఎంఐస్ కంటిన్యూ చేయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాము, హైపోథెటికల్లీ ఏంటంటే ఆ 30 లక్షలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఆ 30 లక్షలు 3 కోట్లు చేయండి, ఈ 30 లక్షల ఈఎంఐ అవుతుందో ఈ 2 నెలలు 3 నెలలు క్లియర్ చేసుకోండి.